తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జీఆర్ భవన్లో వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపూరు, సైదాపురం నెల్లూరు డివిజన్లో ఉంచాలని, లేని పక్షంలో నీటి వివాదాలు వస్తాయని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి అన్నారని వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. 3 మండలాల ప్రజలతో ధర్నాలు చేయించారని తెలిపారు. కలువాయి, రాపూరు, సైదాపురం, గూడూరు డివిజన్ విలీనంపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. అప్పట్లో 3 మండలాలకున్న సమస్యలు ఇప్పుడు లేవా అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కలువాయిలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే మీకు తెలియలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి కూడా 3 మండలాలు నెల్లూరులో పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ 3 మండలాలు గూడూరు డివిజన్ కి మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు నీటి వివాదాలు వస్తాయి, అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు చేయించారు. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం, వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అని అంటే జరగకూడదు, ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలి మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తనీయకుండా చేసి ప్రాజెక్ట్ ఆగిపోయేట్టు చేసిన ఘనత రామనారాయణ రెడ్డి గారిది. ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున. దీనికి సంబంధించి మాట్లాడాలి కదా. ఆ రోజు ఉన్న సమస్యలు ఈరోజు లేవా? నోరు ఇప్పటం లేదు. ఇప్పటి వరకు ఇక్కడ కూడా ఒక మాట మాట్లాడాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి, వారి అభిప్రాయాలు సేకరించండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెత్తల. వెంకటగిరిని డివిజన్గా చేయమని కోరటం జరిగింది. అపోజిషన్ మేమేం చెప్తాము, మేము ఇప్పుడు ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి, ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మేము అంతకుముందరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు. ఎవరికి ముందర చెప్పారో ఎవరు తర్వాత చెప్పారు కాదు, మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోవచ్చు. సలహా అక్కర్లేదన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి. ఆ నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ, ప్రజా అభిప్రాయ సేకరణని కానీ మరి ఏం చేస్తా ఉన్నారు. సైదాపురం పోయి మైన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు. జరుగుతున్నది ఏంటి, చేసేది ఏంటి? చేసినప్పుడు చేయండి. వద్దన్నా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము తెలియజేస్తూనే ఉంటాం. ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు. మంచి ప్రాజెక్ట్ అది. ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు. మీరే టెంకాయ కొట్టారని చెప్తారు, దాని మీద దృష్టి పెట్టండి. రివైజ్డ్ ఎస్టిమేట్ వేయించాం. మీ మండలం దక్కిలి మండలంలో అదే పక్షంగా మేము సహకరిస్తాం. టౌన్లో అమృత్ 2 కింద 110 కోట్లు శాంక్షన్ అయింది. పోయినసారి కూడా చెప్పడం జరిగింది. డిపిఆర్ రెడీ అయింది. పనులు జరిగేటట్టు చేయండి. మాకు చెప్పక్కర్లేదు అన్నప్పుడు మీకు తెలిసిన చేయాలి. బాగోగులు గుర్తించి, అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాలి. లేఖలు కూడా చెప్తా ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళ పనులు కానీ చేయనిస్తే చేస్తారు వాళ్ళు. ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది, కల్పిత కేసులు.
చూసాం కదా గంజాయి కేసులు. అసలు గంజాయి అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎందుకు కేసు ఆ కుర్రాటి మీద పెట్టలేదు, ఎందుకు లోపల తీసుకోపోలేదు అంటే ప్రభుత్వం అన్న పెద్దల పేర్లు చెప్పారంట. మీకు అన్నీ తెలిసిన, ముఖ్యంగా వెంకటగిరిని కాపాడాల్సిన బాధ్యతగా ప్రజాప్రతినిధిగా మీ మీద ఉందని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వాగ్దానాలు నిలబెట్టుకోరు. ఎలక్షన్ వరకే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు. ఎలక్షన్స్ అయ్యి గద్దె మీద కూర్చున్న తర్వాత చాలా సులువుగా మర్చిపోతారు, ఎవరికి అడగడానికి హక్కు లేదనుకుంటారు. కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది కాబట్టి కొన్ని వాగ్దానాలు నెరవేరుతున్నాయి. దానిలో భాగంగానే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు, 1 కోటి సంతకాలు చాలా కష్టమైపోయింది, డిలే చేసుకుంటా పోతున్నారండి. విలేకరుల సమక్షంలో అందరికీ తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందంటే పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు. డిలే అనంటే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వారికి వెంటనే అందజేయాలి. అసెంబ్లీల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోద్ది, జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పక్క రోజు తాడేపల్లికి పోద్ది, ఆ పక్క రోజు వెంటనే గవర్నర్కి ఇవ్వాలని చెప్పేసి ఈ పొడిగించడం. కానీ సంతకాల సేకరణలో కాదు. అబద్ధాలు మీ పేపర్లో రాసినా వాస్తవం కప్పిపుచ్చలేరు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తొలగించలేరు. నిజం, ఇదే నిజం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.